ఓ రసగుల రాణి నా భూ బోణి నీకిదే నా తొలి బోణి దయ సేవే రేటారాణి. ఓ సావుకారు రంగేష్ శెట్టి గారా? అవును నేనే. మల్లెపూల మందారం, బజారులో బంగారం, ఊళ్ళో వాళ్ళ సింగారం. నువ్వు ఎక్కడున్నావేంటి? నువ్వు తమరు పిలిచిన రసగుల రాణి ఎవరో కాదు, మా అక్కాయే. ఇది చూడండి చెట్టు గారు, నిద్ర మొక్కవాడికి ఇద్దరు పెళ్ళాలన్నట్టు అందమైన చిట్టుమక్కాయని ఇంట్లో పెట్టుకుని నీకు ఇదేం పాడు బుద్ధి? మగవాటానికి పోతే ముండ కడుపు అయినట్టు నాకెందుకులే. ఎవరైనా చూస్తారు, ముందా తలిపోయివే. అంత భ్రమ ఎక్కువ చావ తక్కువ అన్నట్టు అంత భయం గల్లవాడివి ఎందుకు వచ్చావు? ఎప్పటి నుంచో ఈ రేటారాని మీద మోసుగా ఉంది, అది ఈ రోజుతో తీర్చుకుందామని. ఉడతూపులకి చింతకాయలు రాలవు, ఊరికే వాటేసుకుంటే పిల్లలు పుట్టరు అన్నట్టు మోజుగా ఉందా చెట్టు గారు? ఏ మగాడిని కాదా ఏంటి? ఎద్దు చూస్తే ముద్దొస్తుంది, లాగుడు చూస్తే ఏడుపు వస్తున్నట్టు బొద్దుగా బాగానే ఉన్నావే. పైన అడిగేస్తే నీకు ఆయాసం, అదిగో పైన వినాయకులాగా పట్టు ఒకటి. రామ రామ, ఎంత మాట ఎంత మాట. చూడు సింగారం, నా తడగా నీకు తెలియదులే, తర్వాత మీ అక్కని అడిగి తెలుసుకుంది కానీ ముందు రేటాని వెళ్ళు. బడాయి బండేడ్రా గుండె గుండేడ్రా అన్నట్టు అక్కని అడిగి తెలుసుకోవడం ఎందుకు? అదేదో నాకే చిక్కుతుంది కదా. ఇవాళ ఎవరు మగం చూసానేమో, రాక వస్తే మంచి బోనియే తగిలింది. షెట్టి గారికి మంచి కోపం వచ్చినట్లుంది. ఉపయోగం లేనోడు ఊళ్ళో ఉండా ఒకటే, అది అప్పలానుండా ఒకటే అన్నట్టు మనిషి ముచ్చట పడితే దిష్టి బొమ్మలాగా అయిపోయావే. కిష్ట నేను వచ్చింది నీ కోసం కాదు, పరిసరాలు రేటారాని కోసం అని నీకు ఇందాకడే చెప్పాను కదా సింగారం. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. షెట్టి గారు నిన్ను చూసిన దగ్గర కాడి నుంచి నా మనసంతా ఒకటే లాగేస్తుంది. రాక వస్తే ఇదేం కరమరా, ఏడు కొండలవాడా వెంకటరమణ. సంబరం చేతగాన మొగని లేపినా తంటే, లేకపోయినా తంటే అన్నట్టు అడిగి తెలుసుకోవటం ఎందుకు? సరసం చెల్లిన సావుకారు మీద సరసం ఆడుతున్న అదే తప్పు. అలా కూర్చో, అక్కని పిలుస్తా. అక్క చెట్టు గారు, మా అక్క జాతకమే మారిపోతుంది. చెట్టు గారు మంచి రసికుడే, మాటలతో వదిలిపెట్టకు. ఏం చేస్తావో నీ ఇష్టం. ఈ రంగయ్య చెట్టు అంత చేతగానవాడు కదలే సింగారం. ఎక్కడున్నావే గొంగడి అంటే వేసిన చోటు నుండి పంగడి అన్నట్టు. 4 రోజులు పోనేమండి, ఇప్పుడేమైంది? ముందుంది ముసల పండుగ. అబ్బో ఏమందో అయ్య మగం చెబుతుంటే నేను నమ్మల. ఇప్పుడు కళ్ళారా చూసా, మగం దగ్గర నుంచి మొల దాకా అచ్చం చినియేటు చిలుకు చింతలా ఉన్నావు. మొల దగ్గర నుంచి మడమల దాకా జ్యోతిలక్ష్మి చెల్లి జయమల్లి అంటున్నావు. అబ్బా ఎంత అందంగా ఉన్నా నిన్ను చూస్తుంటే నా స్వామి రంగా. చేస్తే నీ అందాన్ని మోసపోయేటట్టుండే చెట్టు గారు. ఇంకా నయం, బావిలో పడ్డ శ్రమలో ఉండే వల్ల. అయినా మోర్చొచ్చి పడిపోతే మోజు తీరకుండానే నా జోబులో సొమ్మంతా కాజేద్దామనే. చచ్చా అదే మాటలు చెట్టు గారు. ఏమో మన ఇంటికి వచ్చినాడికి తిరుపతి పోయి వచ్చినాడికి తేడా ఉండకూడదని
చింతామణి తల్లి శ్రీగారి చెప్పినట్టు మీరు నాకు సౌరం చేసి పంపుతారేమోనని. అలాంటి మా అక్క అలాంటి కాదులే శెట్టి గారు మా అక్క. అప్పుడేముంది, రంగంలో దిగితేగా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసేది. ఆయన కాలుష్యం ఎందుకు, అక్కడ మా అక్క ఉన్న గదిలోకి వెళ్ళి నీ ఇష్టం నువ్వు లోపలికి వెళ్ళి సిద్ధంగా ఉండివే, చెట్టు గారిని నేను చెప్పినాక పంపిస్తాలే. అమ్మో అమ్మో, ఆ ఇల్లు బంగారం కాను. ఏమదృష్టం ఏమదృష్టం.